విశ్వమును కలిగిస్తుంది. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామానికి స్తోత్రాలు వందనాలు. ఈరోజు నాయన మాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి మేము తెచ్చుకోండి. ఈ సన్నిధిలో పరిశుద్ధాత్మకు నడిపి దయచేయండి. ఈ ఆత్మని కలిగించండి, ఇదే వారికి నిబుద్ధులు కలిగించండి. పరిశుద్ధాత్మకు ఆవేశం తండ్రి ఇక్కడ మీరు అనుగ్రహించాలని మాట్లాడుతూ మీ చేతులకి మీ దాసుని అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను. నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి కూడా బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. అందరూ కూడా తెరిచి చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగులు కాలను ఇక మీదట మనిషి ఆశలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండెను. చాలండి. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనము మరొక చక్కటి అంశము దేవుడు మనకిచ్చిన ఏమిటి అంటే, నీకు తెలుసా, లేక నీకు యేసు ఎవరో తెలుసా, నీకు యేసు ఎవరో తెలుసా అనేటువంటి అంశం మీద మరొక విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం. మనము ప్రతి మంగళవారము నీకు తెలుసా ఎవరో, లేక నీకు ఎవరో తెలుసా యేసు అనే విషయాన్ని మనము గతించినటువంటి వారాలలో మనము మంచి వైద్యుడనియు అలాగే మంచి కాపరనియు మంచి వైద్యుడని ఒక వారం మనం చెప్పుకున్నాం. మరొక వారము మంచి కాపరని మనము తెలుసుకున్నాం. ఈ వారం అయితే మనము నీకు యేసు ఎవరో తెలుసా అనేటువంటి అంశం మీద మరొక చక్కటి మాట మనం చదువుకుంటాం. ఏమిటంటే, మంచి శ్రామికుడు అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. యేసు ఎవరో తెలుసా అంటే, నీకు లేక తెలియకపోతే ఈ మధ్యాహ్న కాలంలో లేక
దేవుని యొక్క వాక్యం ఆయన మంచి శ్రామికుడు అనే విషయం మనం తెలుసుకుందాం. శ్రామికుడు అంటే శ్రమ పడినవాడు, కష్టపడినవాడు, శ్రమించినవాడు అనేటి విషయాలను మనము యేసుని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కనుక చదువుకున్న వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను అని రాయబడి ఉంది. ఏమండి? ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు. ఇది ఎక్కడ ఉంచబడింది, ఎక్కడ రాయబడింది అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి ఉంచినటువంటి మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. యేసు ఎవరో తెలిస్తే మంచిదే కానీ యేసు ఎవరో తెలుసా అనే ఒక ప్రశ్న మీ ముందుంచి, ఆయన ఎవరు అంటే మంచి శ్రామికుడు అనే విషయం మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా 2వ వచనంలో కూడా ఆయన గురించి మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే 2వ వచనంలో శరీర విషయంలో శ్రమ పడిన వాడు అని రాయబడింది. పైనేమో క్రీస్తు శరీరమందు శ్రమ పడిను అని రాయబడింది. 2వ వచనంలో వల్ల రాసి ఏమన్నాడంటే శరీర విషయంలో శ్రమ పడినవాడు. ఎవరు శ్రమ పడినవాడు అంటే 5వ వచనంలోనే క్రీస్తు అని చెప్పబడింది, లేక యేసు అని చెప్పబడింది. మీరు గమనించండి. అంతేకాకుండా ఇక్కడ శ్రమ పడిన వాడే కాకుండా శరీరమందు జీవించు మిగిలిన కాలము అని రాయబడింది. అంటే ఆయన శరీరమందు జీవించిన కాలం అంతా కూడా ఆయన శ్రమ పడటమే కాకుండా సంఘంతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మనుషులైన మీరు లేక సంఘము విశ్వాసులైన మీరు కూడా క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డాడో అలాగే మీ మనసును ఆయుధముగా ధరించుకోండి అని 5వ వచనంలో మనము చదువుకున్నాం. ప్రియులారా, సంఘ సహోదరులైనటువంటి మీరు ఈరోజు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన శ్రమ పడ్డాడు. ఎవరి కొరకు అని అంటే నీ కొరకే, నా కొరకే, లేక లోకంలో ఉన్న వారి కొరకే అని అందరికీ అర్థమవుతూ ఉంది. అయితే మనం కూడా రక్షించబడిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఏం చేయబడాలి అని అంటే, మనం కూడా అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డాడో ఆ విధమైన శ్రమ మనస్సులో పెట్టుకుని ఆయుధంగా ధరించుకుని అనేక మందిని ప్రభు దగ్గరికి తిప్పడానికి, నడిపించడానికి ఇష్టపడాలని ఇక్కడ భక్తులైన వాడు ఆయన అనేక మందికి ఈ యొక్క లేఖనమును రాస్తూ మాట్లాడుతున్న విషయం. అంతేకాకుండా శరీరమందు
జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక. ఏమంటున్నాడంటే, ఇది ఎవరి గురించి రాస్తున్నాడు కింద మాట అంటే, యేసుక్రీస్తు ప్రభుని నమ్మి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి లేక యేసు ప్రభుని నమ్మక ఇంత లోకంలో ఉన్న వాళ్ళందరి కొరకు మాట్లాడితే ఆయన మాట్లాడుతున్నట్టు మాట ఈ భక్తుడు తెలియజేస్తున్నట్టు మాట. మీరు జీవించినట్టు మిగిలిన కాలం ఏదైతే ఉందో అయిపోయిన కాలం అయిపోయింది. జీవించిన కాలం ఇంకా ఉన్న కొద్ది కాలమైనా కానీ మీరు ఏం చేస్తారంటే, ఇక మీదట మనుషుల యొక్క ఆశలు మానేయండి. మనుషుల ఆశలు చాలా ఘోరంగా ఉంటుంది కదా, మనుషుల ఆశలు చాలా దారుణంగా ఉంటుందండి. మనుషులు ఆశపడ్డారు అని అంటే ప్రాణానికి అయినా తెగిస్తారు, ప్రాణాలైనా తీస్తారు. ప్రాణాలైనా తెగిస్తారు, లేకపోతే ప్రాణమైనా తీస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారు ఇక్కడ అంటాడు, మనుషు ఆశలను అనుసరించి నడుచుకొనక క్రీస్తు యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకుని అటువంటి మనసు ఆయుధముగా మీరు ధరించుకుని బ్రతకాలని నేర్పిస్తున్నటువంటి మాట ఇది. అంతేకాకుండా దేవుని యొక్క ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు, దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లుగా, మీ ఇష్టానుసారంగా కాదు, మనుషుల ఆశలు ప్రకారంగా కాదు అంటూ చెప్తూ పాపం జోలికి ఇకను నేమియు లేక ఉండండి. పాపము జోలికి మీరు వెళ్ళకండి, ఇంకను వాటి ఆశలను మీరు చంపేయండి, మనుషాశలు చంపేయండి. శరీరమందు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తన శ్రమించాడో అదే ఆయన గురించి మనం చెప్పుకుంటే మాట ఏంటి, యేసు నీకు తెలుసా యేసు ఎవరో అంటే మంచి శ్రామికుడు, శ్రమపడినవాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. సరే అండి, ఆయన శ్రమ పడ్డాడని మత్తయి సువార్తలో ఆఖరి అధ్యాయాలలో చెప్పబడింది, మార్కు సువార్తలో ఆఖరి అధ్యాయాల్లో కూడా చెప్పబడింది, అలాగే లూకా సువార్తలో ఆఖరి అధ్యాయాల్లో చెప్పబడింది, అలాగే యోహాను సువార్తలో కూడా ఆఖరి అధ్యాయాలలో చెప్పబడింది. అంతేకాకుండా అపోస్తలుల కార్యాలను చదివినా, అలాగే పౌలు గారి పత్రికలు చదివినా, అలాగే యోహాను గారి పత్రికలు మనం చదివినా, ప్రకటన గ్రంథం చదివినా, ఈ విధంగా పేతురు గారి పత్రికలు మనం చదివినా ఆయన యొక్క శ్రమను గురించి, ఆయన శ్రమించిన దాని గురించి, ఆత్మల రక్షణ గురించి, ఆయన పడిన పరిస్థితుల గురించి మనం ఎన్నో నేర్చుకోగలుగుతాం, ఎన్నో సంగతులను మనం నేర్చుకోగలుగుతాం. ఈ మాటలు కొత్త నిబంధనలో రాయబడిన మాటలు, ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటలు. అయితే ఈయన కొత్త నిబంధనలో మనకి శరీరధారిగా ఆయన కన్యక మరియా ద్వారా జన్మించాడనే విషయం మనకి లేఖనాలు మనకి చెప్తున్నాయి. అంతే మాత్రమే కాకుండా ఆయన పాత నిబంధన కాలంలో ఆదికాండం నుంచి కానీ, అలాగే మలాకీ గ్రంథం వరకు కూడా రాయబడినది ప్రతి పుస్తకంలో, ప్రతి లేఖనాలలో రాయబడిన మాట ఆయన గురించి
ఏమిటి అంటే ఆయన శరీరధారిగా ఆయన జన్మిస్తాడని, ఆయన శరీరధారిగా ఆయన పుడతాడని, ఆయన శ్రమ అనుభవిస్తాడని మనకి లేఖనాలు ఎంతగానో ఘోషిస్తున్నాయి, లేఖనాలు ఎంతగానో మనకి తెలియజేస్తున్నాయి. వీళ్ళారా, ఆయన శరీరమందు శ్రామికుడుగాను, కష్టపడిన వాడుగాను, శ్రమించిన వాడుగాను, శ్రమ పొందిన వాడుగాను ఆయన మనకి శరీరమందు ఆయన మనకి కనబడుతూ ఉన్నది. కొత్త నిబంధన గ్రంథంలో మనకి ఆయన ప్రత్యక్షమవుతాడు. అయితే పాత నిబంధనలో కూడా ఆయన గురించి అనేక ప్రవచనాలు, అనేక లేఖనాలు ఆయన గురించి రాయబడ్డాయి. మంచికి కొన్ని మనం చదువుకుందాం. అన్నీ కాకుండా ఎక్కడి నుంచి, ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్నాయి. కానీ ఆయన యొక్క శ్రమల గురించి, ఆయన పుట్టుకల గురించి, అంతే మాత్రమే కాకుండా ఆయన రాకడ గురించి, ఇలాగా ఎన్నో విషయాలు, ఆయన బోధన గురించి, ఆయన గురించి ఎన్నో సంగతుల గురించి ప్రవచనాలు చెప్పినట్టు భక్తులు ఎంతోమంది ఉన్నారు. మనము కొన్ని మాత్రమే చూసుకోగలుగుతాం. అన్నీ చూసుకోవడానికి మనకు టైం ఉండదు, అన్ని గురించి మనం మాట్లాడుకోవడానికి సమయం ఉండదు. కనుక కొన్ని మనము నేర్చుకుందాం. నేర్చుకుని మనుషులు అనబడినట్టు, రక్షించబడినట్టు, సంఘం అనబడినట్టు, సహోదరులు అనబడినట్టు, విశ్వాసం అనబడినట్టు సహోదరి సహోదరులను బట్టి దేవుడు మాట్లాడుతుంటే, మీరు కూడా క్రీస్తు శరీరం ముందు శ్రమపడినట్లుగా అట్టి మనసును ఆయుధంగా ధరించుకోమని చెప్పాడు. కనుక ఈ లేఖనాలు మనం చూసుకోవడానికి ఇష్టపడదాం. ఆది కాండం 3:15 కూడా మనకు ఒక మాట కనిపిస్తుంది, చూద్దాం. చదవండి. ఆది కాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైద్యమును కలగజేయదనని, అది నిన్ను తలమే ఏంటమ్మా, అది మళ్ళీ అది నిన్ను, అది తల మీద కొట్టును, నీవు దాన్ని ఏం చేస్తావు, బడి మీద కొట్టుదేవని చెప్పాను. చాలా సరిపోతుంది. ఇది యేసు ప్రభు వారి యొక్క ఏమండి పుట్టుకల గురించి, ఆయన శ్రమల గురించి రాయబడిన మాట. దీన్ని వివరించవలసిన అవసరం ఏమీ లేదు. కానీ వీళ్ళరా, కనుక ఇది మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఆమె అనబడిన మాట, అది అనబడిన మాట, అది అంటే ఆయన అని అర్థమిస్తుంది. అక్కడ ఇప్పట్లో రాశాడు ఈ మాట. అలాగే ఆమె అంటే ఎవరంటే స్త్రీ సంతానము, పురుషుని సంతానం కాదండి, స్త్రీ సంతానము. వైరము అంటే సాతానికి, అలాగే సాతాను సంతానానికి, అలాగే క్రీస్తుకును, క్రీస్తు సంతానం రక్షించబడినటువంటి సంగమునకును వైర్యము అనేది జరుగుతుంది అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అంటే ఇదంతా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు ఏ విధంగా శ్రమపడ్డాడో సంఘము కూడా ఏం చేయాలంటే అట్టి మనసును ఆయుధంగా ధరించుకుని శ్రమలో దేవునికి విజయాన్ని ఇవ్వాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. మరి కొన్ని ప్రవచనాలు ఈ రోజున మనం చదువుకోవచ్చు. జాగ్రత్తగా బైబిల్ గ్రంథం నుంచి మనం చదువుతాం. రండి, బైబిల్ గ్రంథం నుంచి మనం వద్దాం. ఏం రాయబడింది అని అంటే కీర్తన గ్రంథంలోనికి వద్దాం. అందరూ కూడా కీర్తన గ్రంథము
22వ కీర్తన ఒకసారి తెరిచి చూడండి. 22వ కీర్తన జాగ్రత్తగా మీరు చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, మనం అనగా 8వ వచనాన్ని చదువుదాం. చదవండి. ఆగండి, గమనించండి ఈ మాట. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వాణ్ణి తప్పించునేమో. ఇక్కడ గమనించండి, ఈ మాటలన్నీ కూడా ఎక్కడ చెప్పబడినాయి అంటే, ఈ మాటలన్నీ కూడా యేసు ప్రభు వారి శిలువలో ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు శిలువ చుట్టూ దూరంగా ఉండి ఆయనను చాలా రకరకాలుగా హింసిస్తూ శ్రమ పెట్టి ఆయనను అనగా శిలువకు అప్పగించిన తర్వాత అనేక జనములు మాట్లాడుతున్న విషయం ఏమంటున్నారంటే, యెహోవా మీద నీ భారం మోపు అంటే ఆయన అంటున్నారు, నువ్వు దేవుని కుమారుడు కదా, నీ తండ్రి యెహోవా కదా, నువ్వేం చేస్తావంటే ఆయన మీద మోపు నీ భారం, ఏదైనా తేలిక చేస్తాడేమో అంటూ మాట్లాడుతూ, ఆయన ఒకవేళ నీ విడిపించునేమో అని పక్కవాడు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ తండ్రి వచ్చి విడిపిస్తాడేమో, రక్షిస్తాడేమో చూద్దాం అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకేమన్నారంటే, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించునేమో అని అందరూ అంటూ మొదలెట్టారండి. ఈ మాటలన్నీ కూడా ఎక్కడ మనకు కనబడతాయి? యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేసినప్పుడు కింద ఉన్నటి జనాలు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంకా కొన్ని చదువుతాం. ఇందులో ఈ కీర్తన అంతా కూడా యేసుక్రీస్తుని యొక్క శ్రమల గురించి, శ్రమించిన దాని గురించి రాయబడింది. కానీ కొన్ని మాత్రం చదువుతాం ఇక్కడ. ఏమనంటే, ఇక్కడ 15వ వచనం కూడా చదువుదాం. నా బలము ఎండిపోయి చిల్ల పెంకి వలె ఆయను. ఏమంటాడు ఇక్కడ? యేసు ప్రభు వారు తన శిలువలో ఉన్నప్పుడు తన యొక్క ఏమైందంటే, తన బలమంతా ఏమైపోయింది, తన రక్తమంతా ఏమైపోయింది, తన శక్తి అంతా ఏమైపోయిందండి, ఎండిపోయింది, క్షీణించిపోయింది. చిల్ల పెంకు వలె ఆయన అంటే, చిల్ల పెంకు అంటే చిల్ల పెంకులో కనీసం వాటర్ కూడా ఉండదండి, ఏముండదండి. అంటే యేసులో వాటర్ కాదు కదా, రక్తం కాదు కదా, ఏమీ లేదు. నా నాలుక నా దవడన అంటుకుని ఉందే. అవును, యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన దాహం చేత కానీ ఆ ఎండ చేత కానీ ఇబ్బంది పడుతూ నాలుక అంతా ఏమైపోయిందండి, ఎండిపోయి దవడకి అంటుకుని పోయినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ యేసు ప్రభు వారు ఏం చేయబడ్డాడంటే శ్రమ పొందాడు అనే విషయాన్ని మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన చనిపోయినప్పుడు ఆయన్ని ఎక్కడ భూస్థాపన చేశారంటే, చనిపోయిన వారి యొక్క దగ్గర భూస్థాపన చేశారు. అదే యోహాను సువార్త చెప్తారు. ఇది ఇలాగే ఉంచండి, 19వ అధ్యాయం తెరవండి. 19వ అధ్యాయము యోహాను సువార్త 28వ వచనాన్ని కూడా చదువుదాం. 19:28. చూసారా, ఇవన్నీ కూడా యేసు ఆయన శ్రమ పొందిన పరిస్థితులలో కనబడుతున్నటువంటి విషయం. తప్పుకున్నాను అంటే నాలుకంతా ఏమైపోయింది, దవడను అంటుకున్నట్లుగా మనము చదువుకుంటాం. దేవుని పిల్లరా, ఇంకా మనము 18వ వచనం మనం చూసినట్లయితే,
అక్కడ కూడా రాయబడిన మాట ఇది, కుక్కలు నిన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి అన్నాడు. అది 16 వచనంలోని. చాలండి. ఇక్కడ కుక్కలు అనే మాట ఏంటి అర్థము? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇక్కడ మనకి రాయబడి మరి కుక్కలు అనే మాట పాత నిబంధనలో అంజులను యూదులు ఏం చేసేవారు తెలుసా? కుక్కల కింద జమ కట్టేవారు, లెక్క కట్టేవారు, గుర్తించేవారు. వాళ్ళు అన్యులను యూదులని వాళ్ళు, ఇశ్రాయేలు అనే వాళ్ళు అన్యులని కుక్కలతో గుర్తించినట్లుగా మనము ఆయా లేఖనాల్లో రాయబడింది, చెప్పబడింది. దేవుని బిడ్డలారా, అదే అంజనుల తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశారంటే దేవుని యొక్క బిడ్డలుగాను, దేవుని సంఘముగాను ఆయన చిత్రీకరించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇది నేను చెప్పే మాట ఏమిటి అంటే, యూదులు ఆ ఇశ్రాయేల్ దేశంలో యూదులు లేక ఇశ్రాయేల్ అనబడిన వాళ్ళు అన్యులు ఆ విధంగా మాత్రమే ఆలోచించేవారు, మరి మాట్లాడుకుంటూ ఉండేవారు. అది ఇప్పుడు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే, యేసు ప్రభు శివు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎవరంటే అన్యులని మనం గుర్తించాలి, గమనించాలి. అంతేకాకుండా వారు నా చేతులను నా పాదములను ఏం చేశారు? పొడిచి ఉన్నారు. అవును, యేసు ప్రభు వారి యొక్క 2 చేతులు మేకులతో పొడిచారు కదండి. యొక్క 2 కాళ్ళను ఒక మేకుతో ఆయన పొడిచారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు చెప్పినట్లుగా పేతురు అనేక మంది ప్రజలకు బోధిస్తున్న విధానాన్ని మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడండి, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయుధముగా మనము ధరించుకుని ఆయన యొక్క శ్రమల గురించి మనం కూడా ప్రకటన చేయాలన్నదే పేతురు కోరిక, లేక పరిశుద్ధాత్మని యొక్క ఆవేశము అని నేను తెలియజేస్తున్నాను. ఇక దేవుని బిడ్డలారా, మీకు ఇంకా అర్థం కావాలి అని అంటే దేవుని వాక్యంలో యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయాన్ని తెరవండి. 39 నుంచి 37 వరకు ఒకసారి చదవండి. 34 ఇచ్చండి. 34 నుంచి 37 వరకు చదవండి ఒకసారి. అమ్మా, సైనికులలో ఒకడు ఆయన పక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీరులో కారెను. చూసిన వాడిని అని యొక్క సత్యమే. వింటున్నారా? చదవండి. చాలా సరిపోతుంది. ఇది గమనించారా? ఆయనను పొడిచారు అనే మాట కనపడుతుంది. పక్కలను పొడిచారు, కాళ్ళు చేతులకు మేకులు కూడా కొట్టారు అనేది మత్తయి సువార్తలో మనకి ఉంటుంది, ఇంకా యోహాను సువార్తలో ఉంటుంది, ఇంకా మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా మేకులతో ఆయన్ని శిలువ మీద కొట్టారని కూడా ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక అంతేకాకుండా జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. జకర్యా గ్రంథము, జకర్యా 12వ అధ్యాయము 10వ వచనం చదవండి.
దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందు ఆత్మను కుమ్మరింపగా వారు తాము పొడిచిన తను పొడిచిన వారి మీద దృష్టి ఉంచి, అంటే ఎవరాళ్ళు? యూదులైన వాళ్ళు, ఇశ్రాయేలైన వాళ్ళు ఎవరి మీద దృష్టి ఉంచుతారు? ప్రస్తుతానికి దృష్టి లేదు ఆయన మీద. ఆయన మెస్సయ్య కాదు ఆయన అనేది ఆలోచనతో ఇప్పుడు బ్రతికేస్తున్నారు. అయితే ఒక రోజు వస్తుందండి, అప్పుడు దేవుడు ఆత్మ ఇశ్రాయేలీల మీద, యూదుల మీద కుమ్మరించడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందండి? అప్పుడు ఆ కరుణ నొందిన ఆత్మ, ఈ ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వెంటనే వీళ్ళు మార్చబడి యేసుక్రీస్తు పొడిచిన దానిని, అనగా వాళ్ళు లేఖనాల్లో విని వాళ్ళు ఏం చేస్తారంటే మనసు మార్చుకుని యేసు ప్రభు తట్టు తిరిగి దేవుని స్తుతిస్తారని, యేసుని అంగీకరిస్తారని లేఖనం చెప్తూ ఉన్నట్లుగా మనం గమనించాలి. చదవండి. ఒక జ్యేష్ఠ కుమారుని గురించి ప్రలాపించినట్టు అతని విషయము, అది ఎవరి విషయంలో? యేసు ప్రభు విషయంలో అనే విషయం మనకు అర్థమవుతుంది. చాలండి. ఈ తర్వాత ఇంకా మనం ఇంకా కొన్ని లేఖనాలు మనం చదువుకుందాం. ఏమిటి అంటే 18వ వచనం కూడా చదువుదాం మనం. 22వ కీర్తన 18వ వచనం కూడా చదువుదాం. అవును, ఇవన్నీ కూడా పాత నిబంధనలో ప్రవచనాలు కనుక దీనికి సంబంధించిన వాక్యాలన్నీ ఎక్కడ? లూకాసు సువార్త 23వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతారా? లూకాసు వార్త చెప్పాను, లూకాసు వార్త చెప్పాను 23వ అధ్యాయం 4వ వచనం చదవండి. 34 చదవండి. యేసు 34 వచనం చదవండి. యేసు చాలా సరిపోతుంది. ఆయన వస్త్రాలు ఏం చేస్తున్నారు? పంచారు. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం కూడా చదువుదాం. అందులో కూడా చెప్పబడింది. 19వ అధ్యాయము యోహాను సువార్త 23, 24 వచనాల్లో కూడా రాయబడిన మాటలు చదువుకున్నాం. యోహాను సువార్త 19, 23, 24 చదవండి. సైనికులు యేసు ప్రభు సిలువేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని వేసేది. ఓకే, మంచిదండి. ఇక్కడ కూడా మనకి ఏం కనపడుతుందండి? యేసు ప్రభు వారి యొక్క ఏంటండి, ఆయన వస్త్రాల కొరకు పంచుకున్నట్టును, వాళ్ళ వస్త్రాల కొరకు సీట్లు వేసినట్టును, అంగీ కొరకు సీట్లు వేసినట్లు వస్త్రాలను పంచుకున్నట్లు మనం చదువుతున్నాం. ఇవన్నీ కూడా పాత నిబంధనలో రాయబడినటువంటి లేఖన వాక్యాలు. అదే పేతురు ఆయన శ్రమను గూర్చి జ్ఞాపకం చేసుకుందని ఏం చెప్తున్నాడంటే, అనేక అన్ని జనులకి చెప్తున్నాడు, యూదులైన వారికి, ఇశ్రాయేలైన వారికి కూడా ఆయన చెప్తూ చెదిరిపోయిన ప్రజలందరికీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయుధంగా ధరించుకోండి, మీరు చదవండి. ఆయన గురించి పాత నిబంధనలు, కొత్త నిబంధనలో కూడా ఆయన గురించి రాయబడిన విషయాలు మేము చెప్తున్నాం అని ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతత మాత్రమే కాకుండా
ఇంకా మరి కొన్ని విషయాలు మనం చదువుతాం. ఎక్కడ ఉన్నాయి ఈ మాటలు అంటే 69వ కీర్తనలో కూడా మనం చదువుకోవచ్చు. 69వ కీర్తనలో కూడా మనం చదువుకుందాం. 69వ కీర్తన అందరూ తెరిచి 21వ వచనం చదువుదాం. వారి చేతును నాకు ఆహారముగా పెట్టారు, నాకు దప్పికైనప్పుడు చిరకను తాగించిరి. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే దేవుని బిడ్డలారా, మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు వద్దు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 34, 35 వచనాలు, క్షమించండి 34, 48 వచనాలు అనుకుంటుంది. సరే ఒకసారి చూద్దాం లేఖనాలను ఒకసారి గమనిద్దాం. ఒకసారి మత్తయి సువార్త 27, 34 ఒకసారి చదవండి. ఒకసారి చదవండి. మత్తయి సువార్త 27, 34. ఎంత 27 చదువుతుంది, 34 చదవాలి. ఓకేనా? అలాగే 48 కూడా చదవమ్మా. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి సిజ్జ తీసుకొని సిరకలో ముంచి వెళ్ళను తగిలించి ఆయనకి తాగనిచ్చాను. ఓకే, మంచిదండి. ఇక్కడ ఏముందండి? చిరకును, అదే చేదును అని రాశాడు ఇక్కడ కదా, ఆహారముగా వారికి పెట్టారు. ఇంకా మీరు ఇంకా చదువుకుంటే 19వ అధ్యాయం 22 నుంచి 35 వరకు కింద చదివిన భాగంలోనే మనకి కనిపిస్తుంది. సరే, ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్దాము. 34వ వచనంలోకి వెళ్దాం. ఏమనుందంటే, వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. చదవండి. దాని తర్వాత ఏముంది? 24, 34 ఎంత? ఒకసారి నాకు, ఎందుకంటే నాకు అంతగా ఆంతలేదు, బైబిల్ అంతగా ఆంతలేదు కనుక దయచేసి మీరు ఏం చదువుతారంటే 24, 25 వచనాలు చదవండి. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము, తర్వాత నీ కోపాగ్ని వారిని పట్టుకును గాక. తర్వాత చదవండి 25 చదవండి. 69వ కీర్తన అమ్మా, 69 కీర్తన ఎట్లా చదవండి. ఈ 69 కీర్తన అనేది చదివాక వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము, నీ కోపాగ్ని వారిని పట్టుకును గాక. వారి పాలెము పాడవును గాక, వారి గుడారములలో ఎవడను ఉండకపోవును గాక. నీవు మొక్కిన వారిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారిని వేదనను వివరించుచున్నారు. చాలా సరిపోతుంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని విషయాల్లో కనబడుతూ ఉంది. పైన ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో కిందకంతా వెళ్తే చాలా విషయాలు మనకు కనబడతాయి. ఇక్కడ ఇందులో కూడా యేసు ప్రభు వారి యొక్క ప్రవచనాల గురించి రాయబడిన విషయాలు మనకి కనబడుతున్నాయి. కనుక ఇంకా అనేక విషయాలు మనకి కనబడతాయి. కనుక ఇంకా మనము పాత నిబంధనలకు వెళితే, ఇంకా పాత నిబంధనకి యెషయా గ్రంథంలో కూడా చాలా చోట్ల రాయబడింది. మరి 53వ అధ్యాయం అంతా ఏదైతే ఉందో, అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు వారి యొక్క శ్రమించినట్లుగా, శ్రమ పొందినట్లుగా, ఆయన తృణీకరించబడినట్లుగా, ఆయన నిందించబడినట్లుగా మనకి కనబడుతూ ఉంది. అందరూ కూడా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి ఒకసారి. యేసు ఎవరో తెలుసా అంటే, ఆయన ఎవరో కాదు కానీ
దేవుని బిడ్డలారా, లేఖనాలు చెప్పినట్లుగా, లేఖనాలు మాట్లాడినట్లుగా ఆయన మంచి శ్రామికుడు, అంటే శ్రమ పొందినవాడు. శ్రమలో మనందరి కొరకు శ్రమలను అనుభవించిన వాడు కనుక యేసు ప్రభుని మనము ఇందాక మనం ఫస్ట్గా చెప్పుకున్నట్లుగా ఆయన మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో చదివితే ఆఖరి అధ్యాయాలలో మనం చదివితే దేవుని బిడ్డలారా, ఆయనను గెత్సేమనీ వనంలో ఆయన పట్టుకుని ఏం చేశారంటే యెరూషలేమునికి చాలా భయంకరంగా కొట్టుకుంటూ బాదుకుంటూ, అంతేకాకుండా ఆయన ఒక బందిపోడు దొంగను బంధించినట్లుగా బంధించి తీసుకుని ఏం చేశారు, సమాజం ఎదుట, ప్రజల ఎదుట, రోమ అధికారుల ఎదుట, యూదుల ఎదుట నిలబెట్టి భయంకరంగా నిందించి నేరాలు ఎన్నో మోపి ఆయన పిలాతు చేతికి అప్పగించి శ్రమ అనేటువంటి పరిస్థితిలోనికి ప్రజలు తీసుకుని వచ్చారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ శ్రమలన్నీ ఎవరి కొరకు అనుభవించారు అని ఆయన అనుభవించారు అంటే యేసు ప్రభువు వారు ఇదిగో నశించిపోతున్నటువంటి లోకము నిమిత్తమే ఆయన తన రక్తాన్ని కార్చడానికి, తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఏం చేశారో తెలుసంటే ఆయన శ్రమలు అనుభవించారు. దేవుని బిడ్డలారా, తన తండ్రి చేత ఆ శ్రమలను అనుమతించబడినప్పుడు ఆయన భరించి ఏం చేశాడంటే తన యొక్క శరీరం ద్వారా మానవుల యొక్క ప్రతి పాపమును తన రక్త ప్రోక్షణ ద్వారా విడిపించి రక్షించడానికి, పరలోకమునికి వారు నడిపించడానికి ఆయన శ్రమ పొందిన వాడిగా మనకి కనపడతాడు. ఆ యెరూషలేము వీధుల్లో దేవుని బిడ్డలారా ఆయన తీసుకుని వెళుతూ ఆయన మీద చెక్క శిలువను పెట్టి మరి మోస్తూ ఉంటుంటే కొరడాల దెబ్బలతో ఆయన యొక్క శరీరం అంతటినీ కూడా మరి గాయపరుస్తూ ఉంటుంటే ఆ యొక్క మరొక కీర్తనలో ఏముందంటే ఆయన యొక్క ఈపు నుండి సాళ్లుగా దున్నారు అని మరొక కీర్తనలో చెప్పబడుతుంది. ప్రియులారా, ఇలాగ సాళ్లుగా ఆయన ఈపంతా దున్నబడింది. మరి ఆ యొక్క అంటతో కొడుతూ ఉంటుంటే ఆ యొక్క అంటకి శివరం నుండి ఎముకు ముళ్ళు ఏదైతే తన శరీరంలోకి దిగిపోయి అది కండలుగా బయటకు వస్తూ ఉంటే ఆ శ్రమ మనము ఆలోచన చేస్తే ఆయన ఎంత మంచి శ్రమికుడో, అలాగే శ్రమ పడ్డాడో మనందరికీ అర్థమవుతుంది. ప్రియులారా, కనుక నీ జీవితంలో ఆత్మల రక్షణ కొరకై యేసు అయితే, నీ జీవితంలో ఆత్మ రక్షణ కొరకై యేసు క్రీస్తు ఎలాగైతే శ్రమ అనుభవించాడో నీ కొరకు, నా కొరకు, అనగా లోకం కొరకు ఆయన భరించాడో నీవు కూడా అలాంటి మనసును ఆయుధంగా ధరించుకోవాలని పేతురు భక్తుడు సందేశాన్ని మనకిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక నువ్వు అలాంటి సిద్ధపాటులో ఉన్నావా? నీ కొరకు చనిపోయిన యేసు, నీ కొరకు మరణించిన యేసు, నీ కొరకు శ్రమించిన యేసు, నీ కొరకు అనగా శ్రమలు పొందిన యేసు, మరి నీవు ఈరోజు ఈ సమయంలో వాక్యం వింటున్నట్టు నీ మనసు మార్చుకుని రక్షణ పొంది మారు మనసు పొందిన తర్వాత నువ్వు అలాగే ఉండిపోతే కుదరదు. కానీ ఇదిగో నువ్వు కూడా అనేక మందిని ప్రభు దగ్గర నడిపించడానికి నీ మనసును త్రిప్పుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన పత్రిక 1వ పత్రికలోనే 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నట్టు మాటనే దేవుని బిడ్డలారా మనకి కనబడుతున్న విషయం. కనుక ఆయనంతటి మాత్రమే కాకుండా ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాడు, ఆయన్ని ఎక్కడెక్కడికి లాక్కెళ్ళాడంటే యెరూషలేము వీధులు అమ్ముతాను. అలాగనే ఆ యొక్క యెరూషలేము ఆ యొక్క ఊరు చివరికి గొల్గొతా కొండ అనబడినంటి ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఆయన శ్రమ భయంకరముగా ఆయన అనుభవించి ఎక్కలేనంటి ఆ ఎత్తైనటి కొండ, చాలా ఎత్తైన కొండని ఆ కొండ మీద ఎక్కుతూ ఉంటే ఆయన ఎక్కలేక ఆ శివుడు మోయలేక ఆయన పడుతుంటే బాధ ఒక రకమైనది కాదని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఆయన అంత మాత్రమే కాకుండా అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఆయన మేకులతో తెగేసి పైన మంటు టెంట్లో పెట్టారు ఆయనను. ఇంత భయంకరమైన శ్రమల గురించి మనము
మనం ఆలోచించవలసిన వారిగా మనం ఉన్నామని తెలియజేస్తూ ఆ పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 4వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా మిగిలిన కాలం ఏదైతే ఉందో మనుషులారా, జనులారా, రక్షించబడిన వారులారా, దేవుని ప్రజలారా, రక్షణ లేని వారులారా, మీరు విని ఏం చేస్తారంటే మీరు కూడా యేసు వల్లే మీ మనసును మీ మనసును ఆయుధంగా ధరించుకోండి. యేసు ఎలా శ్రమ పడ్డాడో ఆ శ్రమను జ్ఞాపకం చేసుకుని మనసులో ఉంచుకుని ఆయుధంగా ధరించుకుని మరి దేవుని సన్నిధిలో మీరేం చేస్తారో తెలుసా? మారండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ పాపాలను మీరు వదులుకోండి, మీరేం చేస్తారో తెలిసి అలాగ మీరు జీవించండి అని తెలియజేస్తున్నారు. కనుక ఆ మాటను ఒక్కసారి చదివేసుకుందాం, మనం చదివేసుకుని ముగించుకుందాం. అమ్మా అవును, మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకున్నది. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమును జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనసార్థులను అనుసరించి నడుచుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకుంటుంది శరీరమును బట్టి శరీరమును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకుంది అని పులి స్టాప్ అక్కడ ఆగి రెండవ మాట అక్కడ రెండవ వచనం చెప్తున్నాడు. శరీర విషయంలో అంటే ఎవరు అనగా రక్షింపబడిన వారు, మారిన వారు, యేసుని వెంబడించిన వారు ఏం చేయాలో తెలిసింది అంటే అప్పుడు శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరం మనమేం చేయాలి అంటే యేసు అలా శ్రమ పడ్డాడు కనుక అలా శరీరమందు శ్రమ పొందాడు కనుక మీరు కూడా ఏం చేస్తారంటే శరీరమందు జీవించినంత కాలము మీరు ఏం చేస్తారంటే మీరు ఇక మీదట ఏంటంటే మనుషులను మనుషుల యొక్క కోరికలను పరిస్థితులను మీరు మర్చిపోండి, విడిచిపెట్టండి. మీరు మీ మనసును ఏం చేసుకుంటారంటే అనగా యేసు అనే అట్టి శ్రమ పడటం కొరకు అనేక ఆత్మ రక్షణ కొరకు ఆయుధంగా ధరించుకునుండే అని చెప్తూ మీరు దేవునికి ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు మీ జీవితంలో పాపము జోలికి ఎంత మాత్రము వెళ్ళకోకుండా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. కనుక వెళ్ళేటువంటి వారికి ఆయన హెచ్చరిస్తున్నాడు, వెళ్ళకండి అని చెప్తున్నాడు పిల్లరా. కనుక ఈ సమయంలో యేసు క్రీస్తు ప్రభువు వారు ఎలాంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నట్టు యేసు ఎవరో తెలుసా అనేటువంటి ఈ విషయంలో ఆయన మంచి శ్రామికుడు అనేది మనకి కనబడుతుంది. అలాంటి శ్రమను మనము ఆయుధముగా ధరించుకుందాము, ప్రభువులో నడుచుకుందాము. దేవుడు ఈ మాటలను మన అందరి ఎన్నికలలో ప్రభు ఆశీర్వదించి మరి దీవెనకరంగా మనల్ని వాడుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.